ఏపీలో జిల్లాల పునర్విభజన ఆల్మోస్ట్ ఒక కొలికొచ్చినట్టుగా తెలుస్తోంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకి మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత తెలిపింది. ఈ నెల 10న జరిగే కేబినెట్ మీటింగ్ లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటుగా జిల్లాల సరిహద్దుల మార్పులపై క్లారిటీ రాబోతోంది. 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది మంత్రివర్గ ఉపసంఘం. వచ్చిన ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలపై కూడా చర్చించింది. 2 రోజుల్లో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామని కేబినెట్ మీటింగ్ లో ఫైనల్ డెసిషన్ ఉంటుందని చెప్పారు మంత్రులు. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని, ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని, కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని, తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లున్నాయి. కొత్తగా మరో 6 డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకసిరితో పాటుగా నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు కూడా ఉన్నాయి. 7-8 జిల్లాల ప్రతిపాదనలు వచ్చినా అన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమంటున్నారు మంత్రులు. రెవెన్యూ డివిజన్లపై కూడా భారీగా విడతలొచ్చినా సాధ్యం అయ్యేవి మాత్రమే ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు. అడగడానికి మాత్రం దాదాపుగా 7-8 అడిగారు. బట్ మేము అన్ని కూడా అంటే నేను చెప్పాను, అంత మనకి ఆఫీసర్ల స్ట్రెంత్ కానీ లేకపోతే మనకి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మనకి ఇవి ఉండవు. కాబట్టి మనకి మరి చిన్న చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు. కాబట్టి అన్నీ కూడా మేము జియోగ్రఫికల్గా, టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏమన్నా పెరిగితే కొన్ని 1-2 పెరగచ్చు, దానికంటే ఎక్కువ ఏమి పెరిగే విషయం లేదు. కొన్ని మాకు డివిజన్స్లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి. ముఖ్యంగా మేము చెప్పినటువంటి మార్కాపురం అవ్వచ్చు, మదనపల్లి అవ్వచ్చు, అవి ప్రపోజల్స్ మాకు కొంచెం పాజిటివ్ కనపడతా ఉంది. దాంతోపాటు అన్ని నియోజకవర్గం మ్యాక్సిమంగా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి వస్తాం. కాకపోతే మ్యాక్సిమం ఎన్ని చేయగలుగుతామో అన్ని చేయగలుగుతాం.